మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి బాగా ఎగిసిపడ్డాడు కేటీఆర్ హరీష్ రావు. ఏమైంది? చెప్పుకుందామంటే కూడా అడ్రస్ లేనటువంటి బీఆర్ఎస్ కనుమరుగైపోయింది మున్సిపల్ ఎన్నికల్లో. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతోని, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతోని, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతోని, మా పిసిసి అధ్యక్షుడి మీద నమ్మకంతోని తెలంగాణ ప్రజలు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ అనే విధంగా తెలంగాణ ప్రజలు ఓట్లేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా హరీష్ రావును ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న మాట్లాడుతున్నారు. కనీసం సిగ్గన్న ఉండాలిరా భయ్ మీకు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఇంకా హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇది రేవంత్ రెడ్డి గారి రాజ్యం అని మాట్లాడుతున్నాడు. అసలు రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారి రాజ్యాన్ని నడిపిస్తున్నాడని చెప్తున్నాడు. ఎట్లా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు హరీష్ రావు? నాకు అర్థం కాదు. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత మీకుందా? రాజ్యాంగం గురించి మీరు చెప్తున్నారా? 2014 నుంచి 2023 దాకా అసలు రాజ్యాంగం గురించే మాట్లాడినటువంటి వాళ్ళు, అసలు రాజ్యాంగాన్నే పట్టించుకోనటువంటి మీరు, చట్టాల గురించి పక్కకు పెట్టిన మీరు మళ్ళీ కొత్తగా రాజ్యాంగం గురించి మీరు మాట్లాడుతున్నారు హరీష్ రావు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. హరీష్ రావు ఏ కొద్ది కూడా మీకు సిగ్గుంటే ఇంకొకసారి రాజ్యాంగం గురించి మాట్లాడకు. ఇయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటున్నారు ఎవరు మాకొస్తే బాగుంటుంది. 10 ఏళ్ళు రాచరిక పరిపాలన జరిగింది తెలంగాణలో, రజాకారుల పరిపాలన జరిగింది తెలంగాణలో. అది తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయాలు 10 ఏళ్ళు తీసుకోలే మీరు. చట్టాలను కూడా మీరు అవమానపరిచారు. ఇది వాస్తవం. అవిటి గురించి మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది అంటున్నా నేను. కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చట్టాలను గౌరవించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజా పరిపాలన, అది గుర్తుపెట్టుకోండి. ఇయ్యలో మీరు భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు మన హరీష్ రావు గారు. ఈరోజు గుర్తుకొస్తుందా? 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకాలను అణిచివేశారు. గుర్తుకొస్తలేదా? 10 సంవత్సరాలు ఏ పార్టీని కూడా మాట్లాడకుండా చేసిండ్రు మీరు. అది గుర్తుకొస్తలేదా? కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు మాట్లాడితే కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. మీకు గుర్తుకొస్తలేదా? తెలంగాణ ఉద్యమకారులు 10 సంవత్సరాలు మా హక్కులను కాలరాస్తున్నారని చెప్పి ధర్నాలు, రస్తారోకోలు చేస్తే, నిరసనలు తెలిపితే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపించి వాళ్ళను జైల్లో పెట్టారు. గుర్తుకొస్తలే?
అమాయకులైనటువంటి దళితుల మీద దాడి చేశారు, చంపేశారు. అది మీకు గుర్తుకొస్తలేదా? ఆ రోజు రాజ్యాంగం ఏమైంది? ఉద్యమకారుల మీద 10 ఏళ్ళు కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు గుర్తుకు రాలేదా? కోదండరాం మీద కేసులు పెట్టి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసుకుపోయింది గుర్తుకొస్తలేదా? మందకిష్టం తీసుకుపోయి జైలుకు పంపించి నేను నిరసన తెలియజేస్తా, దీక్ష పడతానంటే తీసుకుపోయి కేసులు పెట్టి జైలుకు పంపించింది గుర్తులేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఎక్కడనన్నా ఇటు దళిత సంఘాలు కానీ, అటు బీసీ సంఘాలు కానీ, ఇటు తెలంగాణ ఉద్యమకారులు కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే, నిరసన తెలియజేయడం కోసం వస్తే వాళ్ళ మీద ఉక్కు పాదాలు మోపి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు 10 సంవత్సరాలు. ఇవన్నీ గుర్తుకొస్తలేవని అడుగుతున్నా హరీష్ రావు. ఇవన్నీ మీకు గుర్తుకొస్తలేవా? మాట్లాడే పరిస్థితి ఉందా? ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసుకోవడం కోసం ఆ ధర్నా చౌకును కూడా తీసేశారు. హైదరాబాద్లో ఎక్కడ కూడా ఎవరు ధర్నా చేయకూడదు, నిరసనలు తెలియజేయకూడదు అని చెప్పి మీరు నిషేధం పెట్టారు. హరీష్ రావు, ఇది గుర్తు చేస్తున్నా మీకు. ఇవన్నీ ఎట్లా గుర్తుకొస్తలేవు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద వాళ్ళ మీద ఉక్కుపాదం మోపితే వాళ్ళను వరంగల్లో, ఖమ్మంలో నక్సలైట్ల పేరు మీద తీసుకుపోయి ఎన్కౌంటర్లు చేసింది గుర్తుకొస్తలేదని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకేం గుర్తుకు చేయాలి మీకు? చివరికి మీడియా వాళ్ళు కూడా వాస్తవాలు మాట్లాడితే తీరువారు మల్లయ్యను కానీ, రఘును కానీ, మన తొలి వెలుగు రఘు కూడా వాస్తవాలు చూపిస్తే మీరు తీసుకుపోయి అరెస్ట్ చేసింది వాస్తవం కాదా, కేసులు పెట్టింది వాస్తవం కాదా అంటున్నా. ఏబిఎన్లో వాస్తవాలు చూపించినందుకు 3 సంవత్సరాలు ఆ ఛానల్ మీద నిషేధం పెట్టింది వాస్తవం కాదా? ఏ జర్నలిస్ట్ అన్న వాస్తవాలు మాట్లాడితే ఆ జర్నలిస్టును అరెస్ట్ చేసి కేసులు పెట్టి మీరు జైలుకు, ఆ పోలీస్ స్టేషన్లో అంటే అరెస్ట్ చేసింది వాస్తవం కాదా, జైలుకు పంపించిన వాస్తవాలు కాదా అని అడుగుతున్నా. ఇంకా ఇంతకన్నా రుజువేం కావాలి మీకు? ఎవరన్నా మీ ప్రభుత్వంలో ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉందా? లేదే. హరీష్ రావు గారు ఇయ్యాల గుర్తుకొస్తున్నాయా? మా మంత్రి మీద, మా ఎంపీ గారి మీద, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారి మీద, మా మంత్రి మీద దాడి చేయడానికి సుమన్ గారు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అనుచర వర్గాన్ని తీసుకుపోయి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే, మంత్రి గారి మీద దాడి చేస్తే కరెక్టేనా? ఎంపీ గారి మీద దాడి చేస్తే కరెక్టేనా?